How many songs written by Korah? Somebody tells you. Daily Bible చదువుతున్న వాళ్ళు ఎంతమంది? How many are you reading Bible every day? ఈ సంవత్సరం ఇంతవరకు అప్డేట్ అయిన వారు ఎంతమంది? ఎందుకంటే ఆయన చేస్తున్నారు ఇతరులు లేకుంటే ఇక్కడనే చూడగలుగుతాం. బిఫోర్ గోయింగ్ టు సమ్ బిఫోర్ కొన్ని మాటలు మరి బైబిల్ చదవడం వల్ల 50 విధాల లాభాలు లేని భక్తులు రాశారు. 50 types of benefits by reading of Bible. అందులో మనకు వ్యక్తిగతంగా, కుటుంబ రీతిగా, సహవాస రీతిగా, లౌకికంగా ఉన్న ప్రతి విధమైన బెనిఫిట్ అందులో ఉంది. మన ఆత్మీయ జీవితము వృద్ధి పొందాలి అంటే ఆత్మీయ ఆహారము రావాలి. మా ఆత్మీయ ఆహారమే వాక్యం. ఈ వాక్యము బలంగా మనలో పనిచేయాలంటే దానికి కావాల్సింది పవర్. బట్ వాట్ ఈస్ ద పవర్? Bible scripture is a fuel. What is the power to burn the fuel? ఈ యొక్క ఏమన్నా ఫ్యూయల్ ఇంధనం మండడానికి మరి శక్తి ఏంటి అంటే ప్రార్థన. వాక్యం జరుగుతుందే సరిపోదు, ప్రార్థన కూడా. అప్పుడే ఆత్మీయ ఆహారము మన దొరుకుట ద్వారా బలపడతాం. మరి ఈ వాక్యము చదువుట ద్వారా we can read the faces. మనం ముఖాలను చదవగలం. will give the power. యూత్ చదువులో ఉన్నారు, ఇంటర్వ్యూస్ కానీ లెక్చరర్స్ కానీ వారితో మాట్లాడవలసి వచ్చినప్పుడు వాళ్ళని చూడగానే యూ కెన్ రీడ్ ద ఫేస్, అంటే వారి భావాలను మీరు గుర్తుపట్టగలరు. సో రీడ్ ద బైబిల్. మీరు మనసులో ఏమని అనుకుంటున్నారా? నువ్వు చదవాలని ఎంతమంది అనుకుంటారేమో. నేను అక్కడ ఉంటే నేను అది అనుకుంటుంది, నాకు చెప్తూ కానీ దొరికిందా. ఇవాళ రోజు వరకు ఐ కంప్లీటెడ్ బైబిల్ రెవల్యూషన్ 3rd chapter వరకు చదివేసి, ఇక్కడ వరకు ప్రకటన 3 అధ్యాయాలు ఈరోజు చదివిన. ఇంకా 19 అధ్యాయాలు చదివితే బైబిల్ కంప్లీట్ అయింది. మళ్ళా 6 months మళ్ళా ఒకసారి చదువు. రీడ్ బైబిల్. బైబిల్ మీకు ఎట్లా వచ్చిందో తెలుసా? బైబిల్ సొసైటీ ఎట్లా ఫామ్ అయింది తెలుసా? మేరీ జోన్స్ అనే అమ్మాయి పాశ్చాత్య దేశంలో అది గ్రామంలో స్కూల్ కూడా లేదు. తను రెగ్యులర్ లెక్చర్స్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ చెప్పబడిన వాక్యం తన హృదయంలో పెట్టుకొని తను ఎక్కడైతే పని చేస్తుంటాడో తన యజమానురానికి ఆ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు యజమానురాలంటే ఆ బైబిల్ సొంతమైతే బాగుంటుంది కదా.
సో నాకు బైబిల్ సొంతంగా ఏం లాభము, నాకు చదువు రాదు. సో అప్పుడు ఆ బుద్ధేలు ఎవరన్నా విషయంలో మైండ్లో ఉండేది, నాకు చదువు రావాలి. చదువు రావాలి అన్నప్పుడు 2 సంవత్సరాల తర్వాత తన ప్లేస్ 7 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పాఠశాల తెలిసిందంటే తను పనులు చేసుకుంటూ 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళి 7 కిలోమీటర్లు తిరిగి ఇంటికి వచ్చి తను విద్య చదవడం రాయడం నేర్చుకుంది. నేర్చుకున్న తర్వాత తన యజమానురాలికి పోయి, అమ్మ నేను చదవడం రాయడం నేర్చుకున్నా, నాకు బైబిల్ కావాలి, ఎక్కడ అంటే పాస్టర్ గారు అడిగాడు. అమ్మాయి పాస్టర్ దగ్గరికి వెళ్ళి, ఏం పేరు అమ్మాయి పేరు? మెరీజో. వెళ్ళి తన ప్రార్థనలో అయితే 43 కిలోమీటర్ల దూరంలో ఒక అతను ఉంటాడు, అతనే బైబిల్ విక్రయించాడు. కానీ అది చాలా కష్టంతో, చాలా అంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ, చాలా రేట్ అన్నమాట. రేట్ అంటే 6 సంవత్సరాలు తన పనిలో ఉన్న డబ్బు పోగు చేసి జమ చేసి 6 years తర్వాత తల్లిదండ్రులకు చెప్పి నేను బైబిల్ కొనడానికి వెళ్తున్నాను. యంగర్ అట్ ఏజ్ ఆఫ్ 16 years 43 కిలోమీటర్స్ అడవిలో, లోకల్లో, ఊళ్ళల్లో, కుప్పల్లో వెళ్ళి మరి అతని దగ్గరికి వెళ్తే అతను చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గర 3 బైబిల్ ఉన్నాయి, 3 కూడా అంతకుముందు మరి అడ్వాన్స్ ఇచ్చిన వారికి నేను ఇవ్వాలి. ఆ మాట విని ఆ చిన్నది గవర్నర్ ఏడుస్తూ పొట్లాడుతుంటే ఆ విషయం గమనించిన ఆ దైవజనుడు, అమ్మా అంత కష్టపడి వచ్చాయి కాబట్టి నువ్వు తీసుకొని నేను ఇయ్యాను, నేను వాళ్ళకి జవాబు చెప్పుకుంటాను. అప్పుడు అమ్మాయి హృదయం ఎట్టులో వచ్చి ఎందుకు సంతోషం ఉంది? ఎందుకు? బైబిల్ కొనడానికి తన వెనుక ఉన్న శ్రమ, 2 సంవత్సరాలు చదువు నేర్చుకోవడం, 6 సంవత్సరాలు బైబిల్ కొనడానికి డబ్బు పోగేయడం, 43 కిలోమీటర్లు వెళ్ళడం, అక్కడ లేదు అనబడటం, మళ్ళా తిరిగి పొందుకోవడం అంటే ఎంత గొప్ప ఆశ. ఆశ మరి బైబిల్లో రాయబడాల. ఆశ ఉన్న ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? తృప్తి తీసుకొని వచ్చి మరి తన చదువుతూ మరి తన తల్లిదండ్రులకు ఆ వాక్యం బోధించి గుడ్ సండే స్కూల్ టీచర్ అనేక ఆత్మలను రక్షించారు. సో ఈ సంఘటన మరి ఆ బైబిల్ చదివిన ఆ దైవజనుడు హృదయం కలిసివేసింది. కలిసివేసి దీని గురించి ఏం చేయాలి అని ఆలోచన చేసి బైబిల్ మరి ముద్రించి అమ్మడానికి ఈ బైబిల్ మీద ఇక్కడ తెలిస్తే ఏమని కనబడుతుంది? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. బైబిల్ సొసైటీని అతను స్థాపించి బైబిల్స్ మన చేతిలోకి రావడానికి కారణమైంది ఎవరు? మేరీ జోన్స్ అనే అమ్మాయి. ఇప్పుడు మనకు ఆ కష్టం లేదు కాబట్టి దాని విలువ తెలుస్తాను. బైబిల్ యొక్క విలువ తెలిస్తే బైబిల్ విలువ. ఎందుకంటే బైబిల్లోని వాక్యమే దేవుడు. మరి ఆ దేవుణ్ణి ఎట్లా పెట్టుకోవాలి? కాబట్టి చాలా జాగ్రత్త. మరి బైబిల్
సంవత్సరము అది రెగ్యులర్ గా చదువుకున్న వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఎందుకంటే ఆ వాక్యము మనల్ని ధ్రువ తప్పలేదు. ఆ వాక్యము మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఇంతకుముందు జ్ఞాపకం చేస్తాను, ఆ వాక్యమే మమ్మల్ని డబ్బులు మోసపోకుండా చేసింది. ఇక్కడ అంతా ఇక్కడ కొనపల్లిలో చాలా మందికి తెలుసు, కంటైనర్ డబ్బులు లేదు కదా, అది మాట్లాడుతూ వచ్చింది. మరి ప్రభావి ఎట్లా మనం పెట్టుబడి పెట్టుకొచ్చారంటే, డబ్బులు సంపాదించా ఆత్రపడుతూ ఆ ఆలోచన మీకు వచ్చిన చూడని అది రిక్కలుకొని ఎదిరిపోవాలన్నప్పుడు ఈ దేవుడికి విరుద్ధమైనది. ఒకవేళ ఈ వాక్యము బయట నేను చదవకపోతే ఈ వాక్యము మరి నన్ను నడిపించగా పోయాడు. కాబట్టి వాక్యం చదవండి. ఈ వాక్యము నన్ను మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దుతుంది. ఈ వాక్యము మంచి ఉద్యోగులుగా తీర్చిదిద్దుతుంది. ఈ వాక్యము మిమ్మల్ని అందరికి పైన ఉంచుతుంది. సో ప్లీజ్ రీడ్ బైబిల్. బైబిల్ చదివినప్పుడు మరి కుమారులు ఎన్ని రాసినట్టే కాక 11 కీర్తనలు రాశారు. ఆ కీర్తనలు ఏంటి? ఇది నాటి రోజులు అది ఏంటంటే ఇంకేం తెలిసాను కూడా. మొట్టమొదటిగా 42 సార్లు ఏముంటుంది? 50 మీకు వచ్చింది. తర్వాత 44 to 49, తర్వాత 84, 85, తర్వాత 87, 88. ఈ కీర్తనలు పొడవు రాశారు. సో ఈ కీర్తనలు మేము మా యొక్క మందిరంలో ప్రతి దినము మరి యొక్క కీర్తన ప్రారంభించి మరి 84వ కీర్తనకు వచ్చాము. 84వ కీర్తన మేము ధ్యానించాలి. సో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి దాన్ని మరి ఇక్కడ ధ్యానించాలనే ఉద్దేశంతో మరి 84వ కీర్తన చదివించాను. ఇలా అయితే 16వ కీర్తన చెప్పాడు. ఇలా ఇలా మాట్లాడుకుంటే 16వ కీర్తనే మనం ధ్యానిస్తుంది. ఎందుకు 84 చెప్తానంటే మా రెగ్యులర్ సండే వర్షిప్లో ఇప్పుడు నేను 84 ఉంటాను. సో అంతకుముందు 4వ కీర్తన ముందు ఎవరు రాసిన కీర్తనలు ఉంటాయి? ఆకాశం కీర్తనలు. సో ఈ కీర్తన పూర్వము రాసింది. పూర్వం ఎవరు? పూర్వము ఎవరు? పూర్వము ఎవరంటే మరి మోసే నాయకత్వానికి తిరుగుబాటు చేసి తనతో పాటు 250 మందిని పోగేసి మోసేకి వ్యతిరేకంగా తిరగబడి భూమి నెట్ర విడిచి చేయబడిన సమాధి ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు సమాధి? కానీ ఇది కాదు. ఇది బ్రతుకున్న వారిని సమాధి చేసి ఎంతమంది? 250. సో మరి వీరి నేపథ్యం ఎక్కడ ఉంటుంది? వీరి నేపథ్యం ఎక్కడ ఉంటుంది అంటే ఆదికాండంలో ఉంటుంది. ఆదికాండంలో 4వ అధ్యాయంలో చూడండి, 46, not 4.
Genesis 46, 11. ఆది కాండము 46వ అధ్యాయము 11వ వచనం చదవండి. లేవి కుమారులైన గెర్షోము, కహాతు, మొరారి. చాలు. లేవి కుమారులైన ఎవరు? గెర్షోను, కహాతు. ఈ లేవి కుమారుడు ఎవరు? లేవి కుమారుడు ఎవరు? ఇశ్రాయేలు 12 గోత్రకర్త అయిన యాకోబు 3వ కుమారుడు. ఈ 3వ కుమారుడికి ఎవరు? గెర్షోను, మెరారి, కహాతు. వీరెందుకు అంటే వీరు లేవి సంతానం నుండి వచ్చారు. లేవి సంతానంలో పనేంటి? యాజకత్వము రాంగ్. యాజకత్వం చేసేది అహరోను సంతానానికి మాత్రమే. లేవీలు మందిర సంబంధమైన పనిలో ఉండాలి. Levites could work in the tabernacle. లేవీయులు మందిర సంబంధమైన పనులు చేయటంలో పాల్పంచుకుంటారు. యాజకత్వం మాత్రము అహరోను పుత్రులకు దేవుడు ఇచ్చాడు. సో ఈ యాజకత్వము చేసే వారి కింద ఈ 3 జాతుల వారు పనిచేస్తారు. గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు. చదవారా మీరు? ఈ మూడిట్లో మొదటి గెర్షోను వారి పని ఏంటి అంటే టు లిఫ్ట్ ద టెంట్. అప్పుడు ఐగుప్తు నుండి సహారకు బయలుదేరే సమయంలో వారికి పకడ్బందీ మందిరము లేదు. దేవుని మందసము ఎక్కడ పెట్టబడాలా? ఇక్కడ పెట్టాలా? గుడారాలలో పెట్టాల. ప్రత్యక్ష గుడారంలో పెట్టాలి. ఆ గుడారము టెంట్స్ ను మోసే పని గెర్షోనీయులది. ఈ రెండవ అయినటువంటి కహాతు పని కంటే తర్వాత మెరారీయ పని చూస్తున్నాం. అదేంటి అంటే ఆ టెంట్ కు సంబంధించిన దిమ్మెలు, మేకులు సంబంధించిన వాటిని లిఫ్ట్ చేయడానికి మెరారీయులు. కానీ రెండవ వాడైన గెర్షోనీయులు కహాతీయుల పని ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో మందస సంబంధమైన వాటిని ఈ యొక్క ప్రధాన యాజకుల వారు ప్యాక్ చేసిస్తే వాటిని మోసే ఒక ప్రత్యేకమైన పని. ఎందుకంటే ఆ యొక్క మందసము దగ్గరికి ఎవరు పోకూడదు, చూడదు. అటువంటి ప్రత్యేకమైన పనిని ఈ యొక్క అహరోను సంతానం వారు ప్యాక్ చేసిచ్చిన వాటిని మరి మోసుకు వెళ్ళి భుజాల మీద మోసుకు వెళ్ళే పని ఈ యొక్క కహాతీయులది. సో ఈ యొక్క కహాతు సంతానం నుండి మరి వచ్చిన వాడే ఈ యొక్క కోరాహులు. నిర్గమాకాండము 6వ అధ్యాయము 18వ వచనము చూడండి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సాహారు, చాలకులు. ఈ అమ్రాము అనగానే ఎవరు జ్ఞాపకం రావాలా? మోసే పేరెంట్స్
అమ్రాము. దాని తర్వాత ఆయన ఎవరు? అమ్రాము తర్వాత ఇస్సాహారు. ఈయనెవరు? అమ్రాము తమ్ముడు. ఈ తమ్ముని కుమారుడే కోరవు. నంబర్స్ సంఖ్యాకాండము 26వ అధ్యాయము 9వ వచనం చూడండి. తన సమూహములో పేరు పొందిన వాడు అతని సహస్రము యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు విరోధంగా వాదించిన దాతని అభిరామును వీరు. మీరు ఏం చేసింది? తిరుగుబాటు చేసారు. ఎవరి మీద? మోసే మీద తిరుగుబాటు చేశారు. ఎవరు వీళ్ళు? కోరహు మోసేకు ఏమంటారు? బ్రదర్స్, అన్నదమ్ముల పిల్లలు. ఏమైంది కోరహుకు? లేవీయులలో ప్రథమమైన పనిని దేవుడు వీరికి తోలిచ్చాడు. కానీ మీరు ఏం కోరారు? మోసే మనకంటే చేసింది ఎక్కువ ఏంటి? మోసే పదవిని మీరు కోరుకోవచ్చు. దేవుని పని కోరుకుంటే రాదు. దేవుడు ఇస్తేనే దేవుని పని చేయాలి. దేవుని పని చేసే వారికి ఒకవేళ ఎదురు మిగిలితే పూర్వం లాగా అంటే ఎదురు తిరగడం అంటే ముఖాన పడి కొట్లాడడం కాదు. ప్రధాన దూత ఎవరు? ప్రధాన దూత ఎవరు? లూసిఫర్. లూసిఫర్ దేవుని యొక్క మహిమను చాలా సన్నిహితంగా దగ్గరగా చూసింది. చూసి ఏమనుకున్నాడ? దేవుడికి ఎదురుగా నిలబడి మీరు నాకు కావాలన్నా మనసుగా అనుకుంది. చూస్తలేడు. దేవుడికి ఒకవేళ మీ మనసులో కూడా ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే దేవుడి తీర్పులోనికి వస్తారు. జాగ్రత్త. ఈ లేవీ సంతానాన్ని విడవల దేవుడు అతన్ని అతని బృందాన్ని సజీవ సమాధి. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ ఈ కోరహు కుమారులు మరి యొక్క కీర్తన మరి ఎందుకు రాసి ఉంటుంది? కోరహు మరి నిద్ర పెడిసి సజీవ సమాధి చేయబడ్డారు కదా. మరి కోరహు కుమారులు అంటే ఆయన కుమారులు కాదు, కోరహు వంశంలో నుండి వచ్చిన వారు. దాదాపు వందల సంవత్సరాల తర్వాత ఈ కీర్తన రాయబడింది. అంటే అనేక సంవత్సరాలు ఉండదు కదా. లేదు, కోరహు వంశం నుండి వచ్చిన వారు. కోరహు వంశం నిలబడాలంటే కోరహు కుమారులు ఉండాలి కదా. మరి ఇక్కడేమో అందరూ నిలబెట్టి చనిపోయారు కదా. మీరెక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది 26వ అధ్యాయము 1వ వచనం చూడండి. సంఖ్యాకాండం 26:1. కోరహు కుమారులు చావలేదా? ఉండాలా? 11 రండి. భూమి తన నోరు తెరిచి కోరహును
మురికివేసినప్పుడు వారు వారు దృష్టాంతములైరి. దృష్టాంతములైరి. అయితే ఒక క్షణం ఆగుదాం. దృష్టాంతములదేంటి? దృష్టాంతములదేంటి? యంగ్ గర్ల్స్ ఏంటి దృష్టాంతములదేంటి? తెలుగు రాగా ఇంగ్లీష్ వీక్, తెలుగు డల్, హిందీ రాదు. దృష్టాంతములు అంటే ఎగ్జాంపుల్, ఉదాహరణలు. ఎవరైనా ఉదాహరణలు? కోరవు అతని గ్రూప్ లెడ్ బై కోరా. ఆ నిర్ణయించి సక్షేమ సమాధేయులు మీ అందరికీ ఉదాహరణలు. జాగ్రత్త. దైవ సేవ గురించి ఎదురుదిగ్గదే. మిరియాము ఆహారం, మోసేకు ఏమేంటారు? కానీ వారు ఏం చేశారు? మోసే మీద ఎదవ అనుకున్నారు కోడి. అలాగే దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? నా సేవకుడైన మోసేకు వ్యతిరేకముగా మీరు ఎట్లా నోరు తెస్తారు అనగానే మిరియాలకు ఏమైంది? మరి ఆహారానికి ఎందుకు ఆహారానికి ఎందుకు కాదంటే ఆహారము మిరియాము పాలివాసు కానీ ప్రోకేన్లో కొట్టి పెట్టిలో మిరియాం అన్నాడు. అంతే. అందులో ఉంటుంది, వారి సంబంధికులకు ఉంటుంది. ఆ కుటుంబం బాగైపోయి మళ్ళా సమాజంలో దొరికేంత వరకు వారి ప్రయాణం ఆగిపోయింది. మోసే తిరిగి ప్రార్థించేంత వరకు తిరిగి వారిలో దేవుడు ప్రవేశించాల. దేవుని ఆత్మ వారిలో అదేవిధంగా కూడా ఏమంటుందంటే పాలు తేనెలు ప్రవహించు దేశం నుండి మమ్ములను ఈ అరణ్య ప్రాంతంలో తీసుకొచ్చావా అన్నాడు. ఇక్కడ 16వ అధ్యాయం ఇంకా చదువుకోండి, అంత కథ వెళ్ళదు. అంటే వీళ్ళకు ఏం కోల్పోయారు? వీళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి పోతున్నారో కూడా తెలియదు. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ పోతారు? ఐగుప్తు 430 సంవత్సరాలు బానిసత్వం నుండి విమోచించబడి ఎక్కడికి బయలుదేరారు వీళ్ళు? కానాను దేశము. అక్కడ ఏం ప్రవహిస్తుంది? ఇప్పుడు వీళ్ళేమంటారు? పాలు తేనెలు ప్రవహించు దేశం నుండి కొందరు ఈ అరణ్యంలోనికి తీసుకువచ్చావా అంటే వాళ్ళు సెన్సిబుల్ పోయారు. దేవుని ఎందుకంటే దేవుడి ప్రతినిధి ఈ లోకంలో దేవుడు తెలుసా? మోసే అరణ్యం నుండి వెళ్ళినప్పుడు నీకు మీ అన్నయ్య ఆహారోను సహకారిగా ఉంటాడు. ఆహారోనుకు నీవు ఏమైతావు? దేవుడిగా ఉంటావు అన్నాడు అన్నమాట. ఫరో దగ్గరికి పంపిస్తాడు. ఫరోకు నిన్ను దేవునిగా చేస్తా అంటే దేవుడు నియమించిన ఎవరైనా వారి దేవునికి ప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్. వారు ఏది మాట్లాడినా దేవుని పక్షంలోనే మాట్లాడుతారు. అంటే
ఈ కాలంలో చెప్పాలంటే యథార్థవంతులైన సేవకులు. సేవకులు చాలా రకాలు ఉన్నారు. ప్రార్థనకు ఇంత ముల్లే. వ్యక్తిగతంగా అయ్యగారు ప్రార్థన చేయాలంటే 10,000 కట్టాలి. అయ్యగారితో భోజనం చేయాలంటే ఇంత కట్టాలి. మీ యవన పిల్లల కొరకు ప్రార్థన చేయాలంటే యంగ్ క్లబ్ లో జాయిన్ అయ్యి ఎంతమంది యంగ్ పీపుల్ ఉంటే అంత రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది దేవుని ప్రతినిధులు కాదు, సాతాను ప్రతినిధులు. దేవుని ప్రతినిధులు ఎవరి మీద ఆధారపడతారు? దేవుని పైన ఆధారం. దేవుడే వారికి సమస్తం. అందుకే ఈ లేవి సంతానాన్ని ప్రత్యేక పరిశీలు. మీకు ఇక్కడ స్వాస్థ్యము లేదు. 11 మరి వంశములకు, ట్రైబ్స్ ఆఫ్ 11 ఇజ్రాయేళ్లకు భాగం ఉంది, కానీ లేవీయులకు లేదు. ఎందుకు లేదు? నేనే మీ భాగం. దేవుని మీద ఆధారపడి దేవుని చేత పోషించబడే యథార్థ సేవకులు వారు దేవుడు మనకు, వారి మాటే మాట. అందుకే ఒక ప్రవక్త దేవుని ఆత్మ నాలో లేకపోతే ఈ 50 మంది ఏం కావాలా? అందుకోలే అగ్ని వచ్చి కాల్చేయాలి. ఎవరా ప్రవక్త? కరెక్ట్గా చెప్తారు ఏరియానా ఏమికైనా. ఎందుకంటే ఇద్దరు ఒకటే టైప్ ఉండదు. దేవుడి ప్రవక్త యొక్క మాట అనగా యథార్థంగా మరి సేవ చేసే సేవకుడి మాట అంత పవర్ఫుల్. ఇందులో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా ఆత్మీయ తండ్రి జానదర్శి గారు, ఏ జానదర్శి? ఇప్పుడు రాజమండ్రి జానదర్శి గారు, పిఐ జానదర్శి. ఆయన ఆత్మీయ తండ్రి జిఆర్ లారు గారు, ఉప సేవకుడు, కాకినాడ ప్రాంతం. హైదరాబాద్ లో మరి తన బ్రాంచ్ సేవకుడు వచ్చి నేను అతనితో ఉన్నాను. ఆయన చర్చి కడుతున్నాను, 20,000 రూపాయలు కావాలా అని చెప్పాడు. ఆ సేవకుని హృదయంలో ఏమున్నది? పెద్దయ్య హృదయాలు ఈ విషయం చెప్తే ఏం చేశారు? డిప్లొమాటిక్ గా చెప్పాడు, ప్రార్థన చేయ దేని గురించి? 20,000 గురించి. అతనా అని ముగ్గురు నలుగురు నిలబడ్డాం. ఇట్లా, దేవా ఈ సేవకుడు మధ్యాహ్నానికి 20,000 దయచేయి అని వెళ్ళాడు. ఆయన సేవకుడు బేగముఖం చెప్పి ఆ సేవకుని సైకిల్ మీద తీసుకుపోయాల్సింది నేనే. ఆయన ఒక విచారం పెట్టుకుని నడబాబు స్టేషన్కి వెళ్దామని మళ్ళా తిరిగి స్టేషన్కి వెళ్తామంటే సీతారామ మండల రైల్వే గేట్ వస్తుంది. రైల్వే గేట్ దగ్గర మేము అడ్డుపోతున్నాము. అటు నుంచి ఇటు ఎవరో వెళ్తున్నారు, గేట్ వేయబడింది. మరి అక్కడి నుంచి వెళ్ళే వ్యక్తి ఈ దగ్గరకు వచ్చి, అయ్యగారు మన పేరు మీరేనా? నేనే అంటే ఒక కవర్ చేతులు పోయింది. సరే గేట్ తెచ్చి స్టేషన్ పోయి ఆ కవర్ ఇప్పుడు చూస్తే 20,000 ఉన్నాయి. 20,000 కవర్. అయ్యగారు ఏమని ప్రార్థన చేసింది? మనకు అవసరం ఉంటే ఎక్కడ చేస్తాం ప్రార్థన? మీ అనుభవాలు చెప్పండి. గదలో తీసుకొని మీ అత్యంత శక్తిని ఉపయోగించి లేకొని తమికోను కానీ లారనయ్య గారు ఏమని ప్రార్థన చేసి
అయ్యా ఇంకా 20,000 కావాలంట, మంత్రం నిర్మాణానికి ఇల్లు అన్నాడు అంతే. మనిషితో మాట్లాడినట్టు. అటువంటి దైవస్యం దేవుడికి ప్రతినిధి, వారు దేవుడుగా పిలువబడతారు. కాబట్టి జాగ్రత్త, దేవుని సేవకునికి వ్యతిరేకమైన ఆలోచన మన మధ్యలో కూడా రాదు. వీళ్ళేమంటారంటే, నీవు అధికారము కోరుకున్న వాడు, మీతో మాకేమి పని రాయబడింది 16వ అధ్యాయంలో. మోసే అధికారాన్ని కోరుకున్నాడు. అధికారాన్ని కోరుకుంటే ఏమై ఉండేవాడు? ఐగుప్తుకు చక్రవర్తి అయి ఉండేవాడు. 40 years తర్వాత మరి 40 సంవత్సరాల అరణ్యంలోకి అష్ట కష్టాలు పాలయ్యారు. అటువంటి వాడిని పట్టుకొని మీకు అధికారం ముఖ్యం, అధికారం ముఖ్యమంటే ఐగుప్తునే విడువక ఉండే వాడిని దేవుడు అంటున్నాడు. మోసాడ నంది సమాజ మందిరం, సమాజంగా కూడుకుందాం. ఎగ్జాంపుల్ గా, ఉదాహరణలుగా వాళ్ళ అయిపోయారు. ఇప్పుడు 11వ అధ్యాయంలో పూర్వము కుమారుడు సామలే. ఎంత గొప్ప ధన్యత! ఈ ఇవాళ రేపు తల్లిదండ్రులు మంచోడు కానీ ఎవరు మంచోడా? ఎవరు మంచోడు కాదు. తల్లిదండ్రులు చెప్పండి, వాళ్ళ అమ్మా నాన్న మంచోళ్ళు. ఆ కడుపున ట్యాక్స్ పుట్టారు. ఏంటి ట్యాక్స్ చెడబుట్టారు రానైనా. ఇక్కడ సీన్ రివర్స్ ఉంది. తండ్రి చెడబుట్టిడు, కొడుకులు మంచివాడ. జాగ్రత్త, ఈవెన్ తల్లిదండ్రులైనా దేవుడికి వ్యతిరేకంగా వెళ్తే పిల్లలు, మా అమ్మ నన్ను ప్రేమించే అమ్మ, నన్ను ప్రేమించే నాన్న అని వాళ్ళు ఇంకా పోకండి. ఎవరి సైడ్ నిలబడాలా? దేవుడి సైడ్ నిలబడాలి. అప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే వాళ్ళ. ఇంకోటి దినవృత్తాంతం, సమూయేలు గ్రంథంలో మనం చూస్తే సమూయేలు ప్రవక్త 7వ తరముగా కడుపులో పుట్టాడు. ఎవరు? గ్రేట్ ప్రాఫిట్, ఫస్ట్ ప్రాఫిట్. యేసు ప్రభుకు మంచి చిత్రపటంగా ఉన్న సమూయేలు ఈ వంశంలో నుండి 7వ తరముగా లో ఫస్ట్ శామ్యూయల్ మొదటి గ్రంథంలో ఇవి లిఖితములై ఉన్నాయి. రాసుకోండి. 7 నలుగురిలో ఇది ఏమంటారు? నలుగురిలో నారాయణ, నారాయణ. నలుగురిలో నతానియేలు, నతానియేలు నలుగురిలో. పక్కన వస్తే అంత ఎక్కువ ఉంటారు. ముగ్గులో గోవింద, నలుగురు నారాయణ. మనం నారాయణం కావు, నతానియేలు. బాగా అభివృద్ధి కానీ బయటికి పోతే పుట్టబడితే ఉన్నారు. అక్షరం ఉంటే కదా కలుపులా. ఛాలెంజ్ చేసి చెప్తున్నా,
నీకు ఏం కావాలా? నువ్వు వాక్యము ప్రభు నన్ను ప్రార్థనలో గడుపు, అడగకపోతే అవి నీకు ఆగ్రహించు. కనుక ఈ కోరవు కుమారులు ఎక్కడి నుంచి వచ్చారు? శపితమైన కుటుంబం నుండి వచ్చారు. కానీ వారితో పాటు సజీవ సమాధి కాని కోరవు కుమారులు మోసే సైడు నిలబడ్డారు. వారి నుండి వచ్చిన ఈ సంతానమే తర్వాత కాలంలో వీరు గేట్ కీపర్లుగా ఉన్నారు. గేట్ కీపర్ నుంచి ప్రమోషన్ వచ్చి మంచి గాయక బృందంలో వైర్ పార్టీలో దేవుని సన్నిధిలో నిలబడి మంచి వాయిద్యకారులుగా ప్రమోట్ చేయబడ్డారు. తర్వాత వీరి వంశం నుండి వచ్చిన ఈ పూర్వ కుమారులే రాసినటువంటి ఈ కీర్తన 84వ కీర్తన. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుంటే అర్థమైంది. ఇంతవరకు పూర్వ కుమారులు తెలియజేసినట్టున్నాము. వారు ఎక్కడ నుండి ఎట్లా వచ్చారు? ఈవెన్ వారి పేరెంట్స్ ని, వారి ట్రైబ్ ని కూడా లెక్క చేయకుండా దేవుని పక్షమున నిలబడ్డారు. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించారు, వారి వంశావళిని ఆశీర్వదించారు. ఈ యొక్క ఆసాము కీర్తనలు ఇశ్రాయేలు యొక్క ఐక్యతల గురించి రాస్తే, ఈ కోరవు కుమారులు మందిర సంబంధమైన ఆసక్తి గురించి రాస్తారు. అందుకే 42వ కీర్తన 1వ అధ్యాయం వచనంలో ఏం రాయబడింది? ఉక్కి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తక్కువ. దేవుని గురించిన ఆలోచన ఉక్కి నీటి వాగుల కొరకు. ఇది ఎందుకు రాసిండు? తుప్పు గురించి. తుప్పు గురించి ఎందుకు రాసిండు? తుప్పు గురించి అర్థం కాకపోతే ఈ గానం గురించి అర్థం. తుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు. తుప్పి ఎప్పుడు తగ్గిన వాటర్ తాగదు, నిల్చున్న వాటర్ తాగదు. ప్రవహించే వాటి ఎక్కడనైతే ప్రారంభించబడదో అక్కడ తాగదు. ఇప్పుడు అక్కడ ప్రవహించి వచ్చి ఇది కూడా ఫ్లోటింగ్ వాటర్ కదా, ఇక్కడ తాగొచ్చు కదా, తాగవు. ఎందుకు తాగవు? ఎవరు ఎంగిల్ చేసిరు? మధ్యలో ఎవరు ఎంగిల్ చేసిరు? మనం తాగుతాం ఎంగిల్. తర్వాత మళ్ళా రొట్టె ఎవరికి వారికి ప్రత్యేక చిప్పలలో ఎవరో మొదలు కుట్రలాగా. ప్రభు వాక్యం ఏం చెప్పింది? ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, దీనిలోనిది త్రాగువాడు అని అన్నాడు. అది ఎప్పటి నుంచో వేరే క్రైస్తత్వంలో ముక్కలు గ్లాసులు ఉన్నాయి. తర్వాత ప్రొటెస్టెంట్ చర్చ్ లోకి వచ్చింది అది. ఎందుకంటే ప్రొటెస్టెంట్ మెథడిస్ట్ చర్చ్ లో మెంబర్లు అప్పుడు కూడా అందరూ ఒకటే పాత్ర ద్వారా ఒకటే ముక్క విరుచుకోవాలి. ఓన్లీ క్యాథలిక్ చర్చెస్ లో అది కూడా అయ్యగారు ఆ ముక్కను ఉంచి నోట్ చేస్తారు, మిగతాదంతా లాగేస్తారు. ఆ పద్ధతి వచ్చింది. అది ఇప్పుడు యాంగ్లికన్ చర్చెస్ లో వచ్చింది. అది వచ్చిన మరి 60, 70 లేక 100 సంవత్సరాలకు ఎందుకు వచ్చింది అది? మీ మందిరము ఏంటంటే, అమ్మో మా విశ్వాసం ప్రత్యేకం, మాది ప్రత్యేకమైన దాంట్లో జొరిగింది. జొరికి ఏమైతుంది? ఇండివిజువల్ డెసిషన్స్.
అట్లా తిప్పుకుంటున్నారు కాబట్టి మీరు పాములు లేక పరలోకము అలా దేవుడు చెప్పిన పద్ధతిని సాతాను ఎట్లా కల్పితం చేస్తుందో ఆ విషయం చేస్తుంది. నేను కూడా గ్లాస్ అయితే రాయినా ముద్ద తీసుకొని తిన్నా. ఎప్పుడు అది కూడా ఇస్తే నేనైతే ఎప్పుడు కూడా నో ముక్క మందరు అదేలా అదే మా చెట్లు ఎవరి తగదాలి దాన్ని పీడించాలి. అది వేరే విషయం. హౌ సేటన్ వర్క్స్ ఇన్ ద చర్చ్. కోరంలో కూడా సాతాను అదే రీతిగా ప్రవర్తించింది. మీరు అదే అదే వంశం రాయాలి అనగానే కోరవుకి ఏమైంది? భక్తి చేసింది కోరవ కుమారులు భక్తి చేయాలి. ఎందుకు కోరవ కుమారులు దేవుడితో సహవాసంలో ఉన్నారు. వీరు ఎప్పటి నుంచో కాన్స్పిరసీలో ఉన్నారు. ఎప్పటి నుంచో వీరికి ఆలోచన ఉంది. మెల్లమెల్లగా 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 ఎన్నో సంవత్సరాల తర్వాత అది బయటపడ్డది. విశ్వాసం నుండి దిగజారడం కూడా అదే పద్ధతి. ఒకటేసారి దిగజారిపో, అది ఎప్పుడో ప్రారంభిస్తుంది. మెల్లమెల్లగా 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 అంతే. కానీ పూర్వ కుమారులకు అట్లా ఆ దేవుడితో ఉన్నారు. ప్రత్యక్షంగా అనౌన్స్మెంట్ వచ్చింది, వాళ్ళతో ఉన్నవారు వారితో ఉండండి. మోసే మరి సంబంధికులు పక్కకు రండి అన్నట్టు పూర్వ కుమారులు. కాబట్టి పూర్వ కుమారులు దీవించబడ్డారు. అందుకే వారి పితరులు దేవుని సన్నిధిని ఎట్లా కోల్పోయారో ఆ సన్నిధిని మనకు రుచి చూపిస్తున్నారు. మీరు పూర్వ కుమారు 11 కీర్తనలు చదవండి. దేవుడు, దేవుని కోరిక, దేవుని ఆశ. పిచ్చుకలు ఎక్కడ పెడుతున్నాయంటే బలిపీఠం దగ్గర. నాకంటే దండేటి ఎవరు? పిచ్చుకలు. మాకైతే అవకాశం లేదు. మేము ప్రధాన యాజకులము కాము, లేవీయులు మాత్రమే. బయట నుండి చూస్తూ ఆహా చూస్తున్నారా మీరు ఎంత భాగ్యవంతులే. మీరు ఎక్కడ గుళ్ళు పెట్టారు? బలిపీఠం ఉందా? నాకు ఆశ ఉంది కానీ నేను సరే, ఎందుకంటే దేవుడు ఇచ్చిన భాగ్యం ఇది. మేము బలిపీఠం యొక్కకు వెళ్ళకూడదు. బలిపీఠం పరికరాలను ప్రధాన యాజకులు తప్పి ఇస్తే వాటిని మోసే పని మాది. కాబట్టి ఏమైనటువంటి వాళ్ళ ఈ యొక్క 24వ కీర్తన ఓపెనింగ్ ఎట్లుంటుంది చూడండి. ఏమున్నది? సైన్యంలో కనిపించేందు యెహోవా నీ నివాసములు. ఒకసారి ఇల్లు కాదు, ఇల్లును మంచి చక్కగా శుభ్రంగా ఉంచుకున్న వారి ఇల్లును మీ మందిరాన్ని పోల్చుకోండి. ఇది రమ్యంగా ఉన్నదా? అది రమ్యంగా ఉన్నదా? ఇది రమ్యంగా ఉంది. ఆ విధానాలకి దాని పూర్వ కుమారులను ఆయన ఏమంటున్నాడు? సైన్యముల అధిపతి యెహోవా నీ యొక్క నివాసములు ఎంత రమ్యములు. వాళ్ళ తల్లిలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ వంశము కోల్పోయింది. వారి వంశంలో మరి 1000 నాట్ రాంగ్. 100 ఏళ్ల తర్వాత ఈ కీర్తన రాయబడింది. వారికి ఆయన మందిరం గురించిన విషయము రమ్యంగా. కాబట్టి తర్వాత ఏమంటాడు? యెహోవా మందిరాలను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుతున్నది. జీవం గల దేవుడు
నివసించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయించినది. ఇప్పుడు మీరు మందిరంలో కూర్చురు, దేని బట్టి కూర్చురు? దేని బట్టి? శరీరాన్ని బట్టా లేక ప్రాణాన్ని బట్టా? ప్రాణం ఏడు ఇప్పుడు, ఆత్మ ఎక్కడ ఉంది? జాగ్రత్త ఎంతని ఆత్మ శరీరము. తలవాతులు అన్నాడు, నా ప్రాణమా దావీదులా అని అన్నాడు, నా ప్రాణమా యెహోవాను నా అంతరంగమున ఉన్న ప్రాణం చాలా డేంజర్. ప్రాణం ఏం కోరుకుంటుంది? ఈ లోక లగ్జరీస్. ఇక్కడ తన ప్రాణాన్ని ఇంకా తన హృదయాన్ని ఏకం చేసింది. ఆయన ప్రాణము, ఆయన జీవము దేవుని దర్శించుటకు ఏం చేస్తుందంట? ఆనందంతో కేకలు వేయించు. అంటున్నప్పుడు సైన్యముల యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం నుండినే పిచ్చుకలకు నివాసం దొరికిన పిల్లలు పెట్టుటకు వానకూడదు భూమిలను. ఈ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను. మనం ఎక్కడ జీవించాలా? మందిరంలోనా లోకంలోనా? మరి మందిరంలో జీవిస్తున్నా లోకంలో జీవిస్తున్నా? మనం రక్షించిన తర్వాత దేవుడు ఎక్కడ పెట్టి మనల్ని ప్రత్యేకంగా వేరే భూమి గీతను పెట్టినా? పాపపు లోకంలో నుండి పాపిని రక్షించి ప్రత్యేకపరిచి శుద్ధీకరించి తిరిగి పాపం లోకంలో పెట్టాడు. దేని గురించి పెట్టాడు? నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధంగా జీవించడానికి లోకంలో పెట్టాడు. మరి మనం లోకంలో పరిశుద్ధంగా ఉన్నామా లేక ఉప్పుల నలుగుడిలా ఆ విధంగా ఉన్నామా? జాగ్రత్త. ఎందుకంటే దానియేలు ఎక్కడ ఉన్నాడు? చెరలో ఉన్నాడు, బబులోను దేశంలో ఉన్నాడు. చిన్నతనంలో యెరూషలేము దానికి సంబంధించిన విషయాలన్నీ నేర్చుకున్నాడు, తెగబట్టబడి వచ్చాడు. అతనికి అలవాటు దినమునకు 3 సార్లు ఏం చేశాడు ఆయన? ఇక్కడ అంతఃపురంలో చేసిగా తన గదిలోకి వెళ్ళాడు. ఏం చేశాడు? యెరూషలేము వైపు కిటికీని తెలిసిండు ప్రార్థన. అది ఉత్తగానే రాయబడింది. గదిలో వెళ్ళి ప్రార్థన చేసిన రాయగా గదిలో వెళ్ళాడు, యెరూషలేము ఉన్నట్టు కిటికీ తెరిచాడు. అంటే అతడు ఉన్నది బబులోను, అతని మనసు ఎక్కడ ఉంది? యెరూషలేములో. ఆ రీతిగా జీవించాలి. అందుకే 3 సామ్రాజ్యములలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. మాదీయ, పారసీక, మరి ఇంకొక 3 డైనాసిటీలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. కారణం ఏంటి? అతను అన్య దేశంలో ఉన్నప్పటికీ కూడా అతని హృదయం దగ్గర ఉంది, యెరూషలేములో ఉంది. మీరు మీ ఇంట్లో ఉన్నా మీ మనసు ఎక్కడ ఉన్నా? మందిరంలో ఉన్నా. మందిరం అంటే దేవుడు ఉండే స్థలం. అక్కడనే మీ మనసు ఉండాలి. ఎప్పుడైతే ఆ మనసు కలిగి ఉంటారో పూర్వపు కుమారులాగా
మీరు జీవిస్తారు, వారిలాగా ఆశీర్వదించబడతారు. వీరి యొక్క తాత్పర్యం అంతా కూడా దేవుని గురించి, దేవుని మందిరం గురించి ఆలోచనతో వారి హృదయము నిండిపోయి పుష్కలమవుతుందని అంటున్నారు. కాబట్టి ఈ నీటి వాగుల వరకు అని చెప్పి నేను కంప్లీట్ చేయలే కదా. అది ఎక్కడైతే పారుతుందో ఆడి పోతుంది, అక్కడ నీళ్ళు ఆగుతాయి. అయితే అక్కడ ఏముంటాయి? ముసలి సింహాలు, పులులు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే వాడికి తెలుసు నీళ్ళకి ఏమవుతుంది, ఉప్పి వస్తుంది. ఇవి వేటాడి తన ఆహారాన్ని తీసుకోలేవు. అవి అక్కడ వచ్చినప్పుడు అన్ని తినేద్దామని ఆడ మాటేస్తాయి. వీటికి కూడా తెలుసు అవి అక్కడ ఉంటాయని. అయినా కానీ ఇక్కడ పోతుంది. ఇంకో ఆకలైతే ఏం తినదు, గడ్డి తినదు. ఉప్పికి దాహం అయితే తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ నీళ్ళ అట్లా మన అని ఆ యొక్క ఉదాహరణ రాశాడు. కాబట్టి పూర్వ కుమారుల యొక్క కీర్తనలు చూసుకుంటే మనము దేవుణ్ణి ఆరాధించే వారుగా పరిపూర్ణంగా తీర్చిదిద్దబడతాం. వారి యొక్క బయోగ్రఫీ విశ్లేషణ ఎందుకు ఇచ్చానంటే వారు ఏ పరిస్థితులలో వారు వచ్చారు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళు గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. ఒకవేళ ఇప్పటి వరకు ఇవ్వకపోతే ఇంతవరకు చాలు, ఇక మీదటనైనా మనం దేవుడి తట్టు తిరుగుదాం. దేవుడు కరుణా సంపన్నుడు, కృపా వాత్సల్యం గల దేవుడు. ఆయన తప్పక మనం చేసిన వాటిని క్షమిస్తాడు. చివరిగా ఒక మాటతో ముగిస్తా. వన్ ఆఫ్ ద సంబడి పోస్ట్ ఎస్టర్డే, రెగ్యులర్ గా కాలేజ్ పోతే కాలేజ్ టాపర్ కాదు, రెగ్యులర్ గా గుడికి పోతే భక్తులు కాదు అని ఎవరో సంబడి పోస్టెడ్. ఒకవేళ నువ్వు రెగ్యులర్ గా కాలేజ్ పోయినా కాలేజ్ టాపర్ కాకపోవచ్చు, కానీ రెగ్యులర్ గా మందిరంకి వస్తే దేవుడికి ఇష్టం చేస్తాడు. యూ విల్ బికమ్ ఏ టాపర్ ఇన్ దిస్ వరల్డ్. డోంట్ మందిరము రెగ్యులర్ గా వస్తే భక్తుని తావేమో. ఎస్, absolutely wrong. You come to church, you will become topper in the God's sight. And so also, ఈ లోకంలో కూడా will become a topper. దేవుడితో ఉండు. One with God is mentality. Shadrach, Meshach, Abednego వాళ్ళు ఎంబడి ఎవరున్నారు? వారిని మంటలో వేసిన వారు ఎంబడి ఎవరున్నారు? 127 సంస్థానంలో వారు ఉన్నారు. దాన్ని ఎవరు గెలిచారు? సింహము భోగులో ఎవరున్నారు? ఒక్కడే. అతని మీద కుట్ర చేసిన జనాంగం అంతా బయట ఉంది. దాన్ని ఎవరు గెలిచారు? Be with God. You will be the winner. దేవుడితో ఉండు, నువ్వు జయశీలుడి. ఇలాగా పూర్వపు కుమారులు తన తల్లిని తండ్రిని వారి వంశములకు దేవునికి వ్యతిరేకంగా వారు ఉన్నారు కాబట్టి వారి తట్టు నిలబడలా, వారి దేవుని తట్టు నిలబడలా ఆశీర్వదించబడ్డారు. దేవుడి మందిరపు ప్రధాన గాయకులుగా నియమించబడ్డారు. అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా దేవుడు. వారికి కార్యము చేసిన దేవుడు మనకు కూడా కార్యము చేస్తాడు. కాబట్టి కుమారులను జీవిద్దాం, దేవుని ఆశయాన్ని నెరవేర్దాం. గాడ్ బ్లెస్ యు.